మార్కెట్లకు అమెరికా ఇరాన్ సీజ్ ఫైర్ ఎఫెక్ట్, భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభం. గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. సోమనాథ్ లో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా సోమనాథ్ క్షేత్రంపై చర్చ జరుగుతోంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగి నేటికి 75 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని ప్రభాస్ పఠాన్ కు వెళ్లడం పెద్ద చర్చగా మారింది. ఈ ఆలయ చరిత్ర కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, ఒక గొప్ప పోరాటం, రాజకీయ వివాదాల సమాహారం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోనే సోమనాథ్ ఆలయం పెద్ద వివాదాంశం. ప్రజాధనంతో ఆలయ నిర్మాణం వద్దు అని గాంధీజీ చెప్పారు. ఈ మాట వెనుక మర్మమేంటి? మొదటి ప్రధాని నెహ్రూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు ఎందుకు? అసలు సోమనాథ్ కు మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? గుజరాత్ లోని సౌరాష్ట్ర తీరంలో ప్రభాస్ పఠాన్ వద్ద వెలిసిన అద్భుతం సోమనాథ్ ఆలయం. సోమనాథ్ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు శివుడు. 12 జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటి జ్యోతిర్లింగం. పురాణాల ప్రకారం చంద్రుడు తన మామ అయిన దక్షుడి శాపం నుండి విముక్తి పొందేందుకు ఇక్కడ శివుడిని ప్రార్థించినట్లు, అందుకే ఈ స్వామికి సోమనాథుడు అంటే చంద్రుడికి ప్రభువు అనే పేరు వచ్చినట్లు చెబుతారు. సనాతన ధర్మంపై దాడులు జరిగినప్పుడల్లా ఈ ఆలయం కూల్చివేతకు గురైంది. విదేశీ దండయాత్రలు జరిగినప్పుడల్లా ఈ ఆలయం టార్గెట్ అయింది. కానీ కూలిన ప్రతిసారి ఫీనిక్స్ పక్షిలా తిరిగి లేచి నిలబడింది. చరిత్ర ప్రకారం ఈ ఆలయంపై దాదాపు 17 సార్లు దాడులు జరిగాయి. ముఖ్యంగా 1024లో మొహమ్మద్ గజ్నీ చేసిన దాడులు అత్యంత క్రూరమైనవి. ఆ తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబు వంటి పాలకులు కూడా ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. కానీ ప్రతిసారి భక్తులు దీనిని పునర్నిర్మించుకుంటూనే వచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జూనాగఢ్ సందర్శనలో ఈ ఆలయాన్ని చూసి చలించిపోయారు. యూరోపియన్లు, ముస్లిం రాజులు దేశాన్ని ఆగం చేసినట్లే ఈ ఆలయాన్ని కూడా ముక్కలు చేశారని దుఃఖించారు. దేశాన్ని పునర్నిర్మించుకున్నట్లే ఆలయాన్ని కూడా పునరుద్ధరించుకోవాలని సంకల్పించారు. అక్కడే అరేబియా సముద్రపు నీటిని చేతిలోకి తీసుకుని ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించాలని సర్దార్ పటేల్ భావించారు. అయితే మహాత్మా గాంధీ దీనిని వ్యతిరేకించారు. ఒక లౌకిక దేశంలో ఆలయ నిర్మాణం ప్రజాధనంతో కాకుండా ప్రజల చందాలతో జరగాలని ఆయన సూచించారు. గాంధీ సూచన మేరకు ప్రభుత్వ నిధులతో ఆలయాన్ని పునరుద్ధరించాలని ఆలోచన మానుకున్నారు. ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఆలయాన్ని నిర్మించాలని తలంచారు.
అందుకు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ చేశారు. ప్రజల నుంచి విరాళాలు పోగు చేసి ఆలయాన్ని తక్కువ సమయంలోనే పునరుద్ధరించారు. 1951లో ఆలయ ప్రారంభోత్సవానికి అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వెళ్లారు. కానీ నాటి ప్రధాని నెహ్రూ అధ్యక్షుడు హాజరు కావటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు మతపరమైన వేడుకలకు దూరంగా ఉండాలని నెహ్రూ భావించారు. లౌకిక దేశంలో పాలకులు తటస్థంగా ఉండాలని, ఏ మతానికి చెందిన వారుగా ముద్ర పడవద్దని నెహ్రూ గట్టిగా వాదించారు. అందుకే నెహ్రూ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆ కార్యక్రమానికి మాత్రమే కాదు, నెహ్రూ ఏ మత కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత సోమనాథ్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. తానే స్వయంగా సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆలయ అభివృద్ధిలో మోదీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధాని అయిన తరువాత ఆలయ ప్రాంగణంలో అత్యాధునిక ప్రసాద్ పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టారు. సముద్ర తీరం వెంబడి 1.5 కిలోమీటర్ల పొడవైన వాక్వే నిర్మించారు. యాత్రికుల సౌకర్యార్థం పాత సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగింది. చరిత్రను తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉన్నట్టుండి మళ్లీ సోమనాథ్ ఆలయం ఎందుకు వార్తల్లో నిలిచింది అనేది అసలు ప్రశ్న. మే 11తో సోమనాథ్ ఆలయానికి 75వ సంవత్సరం నిండుతుంది. దీన్నే అమృత్ పర్వ్ ప్లాటినం జూబ్లీ వేడుకగా జరుపుతున్నారు. అయోధ్య ఎలాగైతే 500 ఏళ్ల పోరాటమో, సోమనాథ్ 1000 ఏళ్ల బానిసత్వ చిహ్నాలను చెరిపివేసిన స్వాతంత్ర భారత్ మొదటి విజయం. అందుకే బీజేపీ దీనిని సాంస్కృతిక పునరుజ్జీవనంగా ప్రచారం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దీనిని భారత ఆత్మగౌరవ ప్రతీకగా చూస్తోంది. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా సోమనాథ్ క్షేత్రంపై చర్చ జరుగుతోంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగి నేటికి 75 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని ప్రభాస్ పటాన్ కు వెళ్లటం పెద్ద చర్చగా మారింది. ఈ ఆలయ చరిత్ర కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, ఒక గొప్ప పోరాటం, రాజకీయ వివాదాల సమాహారం. దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే సోమనాథ ఆలయం పెద్ద వివాదాంశం. ప్రజాధనంతో ఆలయ నిర్మాణం వద్దు అని గాంధీజీ చెప్పారు. ఈ మాట వెనుక మర్మమేంటి? మొదటి ప్రధాని నెహ్రూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు ఎందుకు? అసలు సోమనాథ్ కు మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? గుజరాత్ లోని సౌరాష్ట్ర తీరంలో ప్రభాస్ పటాన్ వద్ద వెలిసిన అద్భుతం సోమనాథ్ ఆలయం. సోమనాథ్ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు శివుడు. 12 జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటి జ్యోతిర్లింగం. పురాణాల ప్రకారం చంద్రుడు తన మామ అయిన దక్షుడి శాపం నుండి విముక్తి పొందేందుకు ఇక్కడ శివుడిని ప్రార్థించినట్లు, అందుకే ఈ స్వామికి సోమనాథుడు అంటే చంద్రుడికి ప్రభువు అనే పేరు వచ్చినట్లు చెబుతారు.
भारतीय संस्कृति कला సనాతన ధర్మంపై దాడులు జరిగినప్పుడల్లా ఈ ఆలయం కూల్చివేతకు గురైంది. విదేశీ దండయాత్రలు జరిగినప్పుడల్లా ఈ ఆలయం టార్గెట్ అయింది. కానీ కూలిన ప్రతిసారి ఫీనిక్స్ పక్షిలా తిరిగి లేచి నిలబడింది. చరిత్ర ప్రకారం ఈ ఆలయంపై దాదాపు 17 సార్లు దాడులు జరిగాయి. ముఖ్యంగా 1024లో మహమ్మద్ గజనీ చేసిన దాడులు అత్యంత క్రూరమైనవి. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబు వంటి పాలకులు కూడా ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. కానీ ప్రతిసారి భక్తులు దీనిని పునర్నిర్మించుకుంటూనే వచ్చారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జూనాగఢ్ సందర్శనలో ఈ ఆలయాన్ని చూసి చలించిపోయారు. యూరోపియన్లు, ముస్లిం రాజులు దేశాన్ని ఆగం చేసినట్లే ఈ ఆలయాన్ని కూడా ముక్కలు చేశారని దుఃఖించారు. దేశాన్ని పునర్నిర్మించుకున్నట్లే ఆలయాన్ని కూడా పునరుద్ధరించుకోవాలని సంకల్పించారు. అక్కడే అరేబియా సముద్రపు నీటిని చేతిలోకి తీసుకుని ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించాలని సర్దార్ పటేల్ భావించారు. అయితే మహాత్మా గాంధీ దీనిని వ్యతిరేకించారు. ఒక లౌకిక దేశంలో ఆలయ నిర్మాణం ప్రజాధనంతో కాకుండా ప్రజల చందాలతో జరగాలి అని ఆయన సూచించారు. గాంధీ సూచన మేరకు ప్రభుత్వ నిధులతో ఆలయాన్ని పునరుద్ధరించాలనే ఆలోచన మానుకున్నారు. ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఆలయాన్ని నిర్మించాలని తలంచారు. అందుకు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ చేశారు. ప్రజల నుంచి విరాళాలు పోగు చేసి ఆలయాన్ని తక్కువ సమయంలోనే పునరుద్ధరించారు. 1951లో ఆలయ ప్రారంభోత్సవానికి అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వెళ్లారు. కానీ నాటి ప్రధాని నెహ్రూ అధ్యక్షుడు హాజరు కావటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు మతపరమైన వేడుకలకు దూరంగా ఉండాలని నెహ్రూ భావించారు. లౌకిక దేశంలో పాలకులు తటస్థంగా ఉండాలని, ఏ మతానికి చెందిన వారుగా ముద్ర పడవద్దని నెహ్రూ గట్టిగా వాదించారు. అందుకే నెహ్రూ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆ కార్యక్రమానికి మాత్రమే కాదు, నెహ్రూ ఏ మత కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత సోమనాథ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. తానే స్వయంగా సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆలయ అభివృద్ధిలో మోదీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధాని అయిన తరువాత ఆలయ ప్రాంగణంలో అత్యాధునిక ప్రసాద్ పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టారు. సముద్ర తీరం వెంబడి 1.5 కిలోమీటర్ల పొడవైన వాక్వే నిర్మించారు. యాత్రికుల సౌకర్యార్థం పాత సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగింది. చరిత్రను తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేశారు.